జీవితంలో ఎంతమంది వచ్చినా నీ కష్టకాలంలో నీతో నిలిచే నిజమైన స్నేహితుడు నీకు దొరకడు. చాలా అదృష్టం. ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడే స్నేహితుడు దొరికితే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. చెప్పరా. రే అర్జున్, నేను మోసపోయారా? ఏమైందిరా? రవిగడి ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, కానీ మనమే వాడి మాట పట్టించుకోలేదు. అసలు ఏమైందో చెప్పరా. సుమా నన్ను మోసం చేసిందిరా. రవిగడి ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు రా, తన ప్రపంచం వేరు నీ ప్రపంచం వేరు అని, కానీ నేనే పట్టించుకోలేదు. ఆ విషయానికి వస్తే మిమ్మల్ని ఇద్దరిని కలిపింది నేను, తప్పు చేసింది నేను. నువ్వు ఇదంతా చేసింది నా సంతోషం కోసమే కదరా, ఇందులో నీ తప్పేమీ లేదు. ఆ అమ్మాయి అలాంటిది ఏంటో తెలుసుకోకుండా నిన్న తొందరపడి ప్రేమించు. సరే, అయ్యిందేదో అయిపోయింది. నేను మన వాళ్ళకు ఫోన్ చేస్తాను, అందరం కలిసి ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. సరే, నువ్వైతే నా దగ్గరికి రా. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? సరే, నేను వస్తున్నా. ఏరా, ఒక్క నిమిషం రా. హలో, చెప్పండి. ఇప్పుడే వచ్చాను, అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. తీసుకొస్తలేవండి. ఒక్క నిమిషం రా. ఎక్కడా ఉన్నాను కదరా, మళ్ళీ ఫోన్ చేస్తున్నాను నాకు. థ్యాంక్స్ రా, నా కోసం చాలా చేసి. సుమన్ భార్గవ్ గారితో రూమ్ లో చూసాడు రా. నీకు చెప్తూనే ఉన్నానా నీకు చెప్తూనే ఉన్నాను కదరా, గొడవలు వద్దు వద్దు అని. ఎంత చెప్పినా వినకుండా గొడవలకి వెళ్ళావు. నీ వల్ల నా కాలేజ్ కెరీర్ పోయింది. నీకు చెప్తూనే ఉన్నాను కదరా, వాడిని సుమని కలపొద్దు, అది మంచిది కాదురా అని. ఇప్పుడు చూడేమైందో. పోరా.
స్నేహం అంటే శ్రీకృష్ణుడు కుచేలుడిదే. వాళ్ళిద్దరూ మీలాగే చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు సాందీప్ మహర్షి దగ్గర. సో కుచేలుడు పాపం బాగా పేదవాడైపోయాడు. అసలు ఆయన దగ్గర డబ్బులే లేవు, కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఆయన భార్య మీ శ్రీకృష్ణుడు పెద్ద చక్రవర్తి కదండి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సహాయం అడగండి అంటే ఇంతలో ఏంటి అర్జున్, చాలా కాలం చూసి మళ్ళీ ఇన్నాళ్ళకి వచ్చావు. ఇంకా కిషోర్ గురించి ఆలోచిస్తున్నావా? జరిగిందంతా మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వకపోతే నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుని అవుతావు. నీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ అవ్వాలంటే నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి. వాడు నీతో లేకపోయినా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే వాడి డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడికి మరణం తప్పదు. జాగ్రత్త. అతికించా ఆశలెన్నో, కదిలించా కథలు ఎన్నో, ఆశలన్నీ అలసిపోయే, కథలు అన్నీ మూగబోయే. వింటున్నావా నేస్తం, నాలో జరిగే పోరాటం. కలలన్నీ కలలేనా, మన స్నేహం ప్రాణం పెరియాగినా. నన్ను క్షమించు బామ్మ, ఇదంతా నా వల్లే జరిగింది. కిషోర్ నా వల్లే. ఆ బ్రహ్మ రాసినటువంటి రాతను బ్రహ్మదేవుడే మార్చలేడు. అలాంటిది నువ్వైనా నేనైనా ఏం చేయగలమమ్మా? కాలం కెరటం ఎవరి కోసం ఆగవు. నువ్వు నీ జీవితాన్ని ముందుకు ధైర్యంగా కొనసాగించు. ఏ తల్లి కన్న బిడ్డో చిన్నప్పటి నుంచి నా ఊళ్ళోనే పెరిగాడు. చిన్నప్పుడు అమ్మ నాన్న వదిలేశారు, ఇప్పుడేమో ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. అందరూ నన్నే ఏడిపిస్తున్నారు, నేనెవరిని ఏడిపించలేనా అని వాడు ఇలా సుమా ఈ వీకెండ్ ఎక్కడికైనా తీసుకెళ్ళమంటుందిరా. రే కిషోర్, క్లాస్ రూమ్లో సుమా భార్గవ్ గారితో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. అది నాకు అస్సలు నచ్చట్లేదురా. నువ్వు అర్జెంటుగా దాంతో మాట్లాడడం మానేయి. రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నా సుమాలంటిది కాదురా. నీతో వచ్చిన ప్రాబ్లం ఎదురా, అందరినీ ఈజీగా జడ్జ్ చేసేస్తాం. ఇది కరెక్ట్ కాదురా. ఈడు ఇలా తయారవడానికి కారణం నువ్వేరా. ఏదో ఒక రోజు మీరు అనుభవిస్తారో అప్పుడు తెలుస్తుంది. ఏంట్రైడ్ ఎంచుకున్నా పరిచయాలే, పంచుకున్నా అనుభవాలే, పరిచయాలే పయనమాపే, అనుభవాలే అవికి వాయే. వినలేదుగా నా సాక్ష్యం, నీ వెలితే గాతానికి ఫలితం. కలలన్నీ కలలేనా, మన స్నేహం ప్రాణం పెరియాగినా. పగలంతా రేయేనా, నా నీడే నన్ను వదిలిపోయేనా. తారారే తారారే తారారారారారారా. కానీ అదే స్నేహితుడి ప్రాణం
నేను చేసిన ఒక తప్పు వల్ల పోయింది.